బ్రో అతడు సినిమాలో కోట గారు శివారెడ్డిని చంపడానికి మహేష్ బాబు అండ్ సోను సూద్ ఇద్దరికి ఎందుకు డబ్బులు ఇచ్చాడు? అంటే నీ డౌట్ ఏంటంటే మహేష్ బాబుతోనే మర్డర్ చేయించేస్తే అయిపోద్ది కదా జన. సూపర్ డౌట్ భయ్యా. డీకొచ్చేద్దాం పదండి. ఫస్ట్ నందు అండ్ కోటా గారి కాన్వర్జేషన్ చూద్దాం. ఈ కాన్వర్జేషన్ లో కోటా గారు నందుని మర్డర్ జరగాలి కానీ మనిషి బ్రతకాలి అని చెప్పేసి డీల్ సెట్ చేసుకుంటారు. వెంటనే కోటా గారికి ఇంకో ఫోన్ కాల్ వస్తుంది మళ్ళీ దగ్గర నుంచి. మళ్ళీ ఏమంటాడంటే నాకు 75 ఇవ్వండి నేను చేసి పెడతా అంటాడు. వెంటనే కోటా గారు 1 crore తీసుకో కానీ మిస్ అవ్వకూడదు వేసేయాలి అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఖచ్చితంగా మీకు డౌట్ వచ్చే ఉంటది, ఎందుకు నందుతోనే డైరెక్ట్ గా మర్డర్ చేయించలేదు అని. చెప్తా పదండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నందుతో కోటా గారు అంటారు ఫరూక్ మొత్తం చెప్పే ఉంటాడు కదా. సో ఈ స్టేట్మెంట్ ని గమనిస్తే నందుతో అటెంప్ట్ ప్లాన్ చేసే విషయం కోటాతో పాటు ఫరూక్ అండ్ మిగతా వాళ్ళకి కూడా తెలిసే ఉంటది ఆల్రెడీ. సో ఇది వాళ్ళందరికీ ఒక ఓపెన్ స్టేట్మెంట్ అన్నమాట. కానీ కోటా గారికి లోపల ఎక్కడో ఒక దగ్గర సీఎం అవ్వాలనే కోరిక అయితే ఉంటది. కరెక్ట్ టైంలో మళ్ళీ ఫోన్ చేస్తాడు, మళ్ళీతో డీల్ సెట్ చేసుకుంటారు. ఈ మ్యాటర్ కోటా అండ్ మళ్ళీకి మాత్రమే తెలుసు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మీరు ఫస్ట్ ఫోన్ కాల్ కాన్వర్జేషన్ కి వస్తే అక్కడ నందు ఒక మాట అంటాడు, నాకు మర్డర్ చేయడం వచ్చు కానీ మోసం చేయడం రాదు అని. సో నందు క్యారెక్టరైజేషన్ లో మోసం ఉండదు. సో ఒకవేళ కోటా గారు మర్డర్ చేయమని చెప్తే వెంటనే ఫరూక్ కి కాల్ చేసి మ్యాటర్ చెప్పేస్తాడు. ఫైనల్ గా కోటా గారికి అర్థమైంది ఏంటంటే డీల్ ప్రకారం నందు కన్ఫామ్ గా చంపడు, కానీ మళ్ళీ కోటా గారికి చంపడానికి ఇంతకంటే అవకాశం దొరకదు. కరెక్ట్ టైంలో మళ్ళీ ఫోన్ చేస్తాడు, ఈ పని నేను చేసి పెడతా అంటాడు. సో కోట ఇక్కడ డబ్బులు చూసుకోలేదు, కేవలం పని అయిపోవాలని చూసుకున్నాడు కాబట్టి మళ్ళీకి డీల్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎందుకు కోట గారు నందుని మర్డర్ చేయమని చెప్పలేదు అని. అండ్ మీరు మూవీలో ఇంకో సీన్ గమనిస్తే ప్రకాష్ రాజ్ ఒక మాట అంటారు, కరెక్ట్ గా పోలీసులు ఆ బిల్డింగ్ దగ్గరికే ఎలా వచ్చారు, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అని. అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కోట అండ్ మళ్ళీయే. వీళ్ళిద్దరూ ఒకటైపోయారు కాబట్టి నందుని ఈ కేసులో ఇరికించేద్దామని ప్లాన్ చేశారు. బట్ నందు అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు. ఆ తర్వాత స్టోరీ మీకు తెలిసిందే. బ్రో మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా. ఎక్కడైనా తప్పు చెప్పుంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో కరెక్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం.